ఈసారి టాలీవుడ్ కన్నా బాలీవుడ్, తమిళ్ అండ్ కన్నడ వీళ్ళదే పైచేయి అయ్యేలా ఉంది. ఈ 2026 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లిస్ట్ చూస్తే, వాటి ఎక్స్పెక్టేషన్స్ వల్ల చూస్తే మీకు కూడా అలా అనిపిస్తుంది. సో ఇది చివరి వరకు చూడండి. అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2026లో వస్తే ఫౌజీ మనకు తెలిసిందే, పెద్ది, జైలర్ 2, ది ప్యారడైస్, దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్, టాక్సిక్. అంటే 2026లో ఇవి ఒక రేంజ్లో బజ్ ఉన్న మూవీస్. అండ్ వీటి నుంచి వెళ్ళి గట్టి బాక్స్ ఆఫీస్ ఎక్స్పాన్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఇక చాలా ఉంది కాబట్టి కట్టే కొట్టే తెచ్చి ఎలా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. బెస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ నాకు పర్సనల్లీ దురంధర్ 2 చూసినాం మనం. దురంధర్ 1 ఏం చేసినో చూసినాం. దురంధర్ 2 ఏం చేయబోతుందో కూడా మనం ముందే తెలుసు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇందులో నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ర్యాంప్ ఉంటుంది. అండ్ దురంధర్ 2 మీద ఉండే బజ్ మాత్రం మామూలు లేదు. అండ్ ఈసారి ఏం జరుగుతుందని మార్చిలో అసలు అందరూ వెయిటింగ్. బాహుబలి 2 దంగల్ని కొట్టేలానే ఉంది దురంధర్ 2. ఇఫ్ ఆల్ అన్ని వర్క్ కొట్టేస్తాం. దురంధర్ 1 లా అంటే పక్క కొట్టేస్తుంది, అందులో నో డౌట్. ఇప్పటికీ దురంధర్ 1 ఆడుతుంది రీమ్ అవుతా ఉన్నా కూడా. దురంధర్ 2 నుంచి అయితే మ్యాస్ ఉంటుంది బాక్స్ ఆఫీస్ వేవ్. అండ్ నెక్స్ట్ టాక్సిక్. యష్ గారు అసలు ఆయన కథను నమ్మి దురంధర్ 2 ముందు ఆపోజిట్ దింపేసిరు. వెనక్కి తగ్గేది లేదు, ముందుకు పోయేది లేదు, అసలు ప్రసక్తే లేదని చెప్పి చైనా వల్ల గట్టి నిలబడ్డారు సౌత్ నుంచి వెళ్ళి దురంధర్ 2 ఆపోజిట్. అండ్ టాక్సిక్ నుంచి వెళ్ళి ఫీమేల్ డైరెక్టర్. అండ్ అవి టీజర్ గ్లిమ్స్ చూస్తే మైండ్ మతిపోయింది. కొత్తగా ఉండేలా ఉంది, చెత్తగా కాదు. అయితే కొత్తగా ఇండస్ట్రీ లేదు, చెత్తగా ఉంటే ఇండస్ట్రీ ఫ్లాప్ అయింది, అట్లనే ఉంది టాక్సిక్. అండ్ దాని స్టోరీ లైన్ కూడా బాగా రాసుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుందో మరి. రాకేష్ సురేష్ గారు అయితే పక్కనే ఉండి అన్ని సెట్ చేసుకుంటారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ వాళ్ళైనా చేసారు. బట్ దురంధర్ 2 దెబ్బకి పెద్ద అన్ని ప్యాడెస్ అన్ని పోస్ట్పోన్ అయినాయి. ఇటుకెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్, అటుకెళ్ళి టాక్సిక్. మరి టాక్సిక్ అయితే అసలు వెనక్కి తగ్గేది లేదని నిలబడ్డది అట్లనే. అండ్ నెక్స్ట్ పెద్ద మూవీ మనకు తెలుసు ఎంత ఎంత బజ్ ఉందో, ఎంత హైప్ ఉందో, ఎంత క్రేజ్ ఉందో బయట అని. సో పెద్ద నుంచి వెళ్ళి ప్రతి గ్లిమ్స్, ప్రతి సాంగ్, ప్రతి అప్డేట్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ పెద్ద నుంచి వెళ్ళి ఇది ఒక 600-700-800 crores వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ పెద్ద పార్ట్ 2, దురంధర్ 2, టాక్సిక్ లాంటి నాన్ టాలీవుడ్ మూవీస్ని అయితే బీట్ చేయలేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాటి హైప్ చాలా ఎక్కువ ఉంది. అండ్ వాటికి యాంటిసిపేషన్ కూడా చాలా బాగుంది. అండ్ పెద్ద నుంచి వెళ్ళి మేడే రిలీజ్ చేస్తారు ఏప్రిల్ 30కి. మరి ఈసారి ఏం జరుగుతుందని చెప్పి నేను చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ పెద్ద అయితే షార్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఇంకా హై ఉన్నాయి. స్టోరీ ఎట్లున్నా కూడా బుచ్చిబాబు గారు ఏం డిజైన్ చేశారో చూద్దాం మనం. దాని తర్వాత ఫౌజీ అంటే యాక్చువల్లీ ఛాంపియన్ మూవీ లాంటిది తీస్తున్నారు అని అన్నారు. కొంచెం అలాంటిది స్టోరీ లైన్, సిమిలర్ స్టోరీ లైన్ అన్నారు. కానీ ఫౌజీ ప్రభాస్ గారిని మనం ఎప్పుడు సోల్జర్ మూడ్లో ఒక దేశభక్తి, ప్యాట్రటిజం పాత్ర ఈ మూలలో, ఈ కోణంలో ఎప్పుడు చూడలేదు. మరి ఈసారి ఎట్లుంటుందా అని చెప్పి చాలా వెయిట్ చేస్తాను. అండ్ హనీ రావుప్పుడు మనకు తెలుసు ఏం చేస్తారు. ఆయన సీతారామంలో సోల్జర్ని ఎట్లా చూపిస్తారో మనకు తెలుసు. ఈసారి కూడా మంచిగా చూపిస్తారు, మంచి ఎగ్జిక్యూట్ చేస్తారు అనిపిస్తుంది. అండ్ ఇది దసరాకి రిలీజ్ అవుతుంది. 100 days షూట్ అయితే లెఫ్ట్ ఉంది. కొత్తగా అయితే గట్టిగా ప్లాన్ చేసి అనిపిస్తుంది. ఫౌజీ చూస్తూ ఉంటే ఒక ప్యాట్రటిజం మూవీ అయితే గట్టి పడేలా ఉంది అనిపిస్తుంది. నా ఫస్ట్ చూసినప్పుడు కూడా అనిపించింది. దీని మీద నాకు బజ్ హైప్ చాలా గట్టిగా అంటే గట్టిగా ఉంది. అండ్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వెళ్ళి యాక్చువల్లీ ఇది ఫ్లాప్ అయిపోతుందని నేను ఫిక్స్ అయిపోయిన. ఎప్పుడు ఓజీ వచ్చినప్పుడు దాని ముందు ఇది పెద్దగా అనిపించలేదు. ఇప్పుడు చూస్తా అంటే ఓజీని తలదన్నే ఎలా ఉంది. అండ్ నెక్స్ట్ పీకే సురేందర్ రెడ్డి మూవీలో కాంబోలో కూడా ఓజీ లాంటి మరో మూవీ పడిపోతుందని చెప్పి ఇండస్ట్రీ వర్గాల టాక్. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తే మాత్రం సాంగ్స్, లుక్స్, ఫస్ట్ లుక్స్, డ్యాన్స్, ఆల్ ఎరుకు అన్ని టీజర్ అన్నీ బద్దలైపోయింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఈసారి ఎట్లా కొడుతుందని నేను చాలా వెయిట్ చేస్తాను. దీని మీద అయితే నాకు ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు గట్టిగా పెట్టుకుని అయితే హోప్స్ అన్నీ పెట్టుకున్నా. మరి ఇది ఏం చేస్తుందో చూద్దాం. అండ్ ది ప్యారడైస్, నాన్నగారి కెరీర్లో ఇంత హైప్డ్ మూవీ నేను ఫస్ట్ దసరా చూసిన. దాన్ని డబల్ ఉంది ఈ హైప్. ది ప్యారడైస్ అయితే సాంగ్ జడల్ జమానా, ఆయా షేర్ అని ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ అవుతుందంట ఈ నాని బర్త్డేకి. అండ్ ఈ మూవీకి ఉన్న హైప్ ఏ మూవీకి లేదు ఇప్పట్లో, గట్టిగా ఉంది. అంటే ఆ టైర్ హీరోస్లో ప్యారడైస్ 200 crores బడ్జెట్, దీంతో కొడితే మాత్రం 300 కోట్లకి వెళ్ళిపోతుంది నేను అనుకుంటున్నా. కానీ కొడితే దసరా కూడా అంటే 150-250 అనుకున్నా, తిప్పి వస్తే 126 crores దగ్గర ఆగిపోయింది. శ్రీకాంత్ తెలియదు దీనికి కారణం. ఆయన మూవీస్ గట్టి బజ్ ఉంటుంది కానీ ఆ డే 1 దగ్గర మిక్స్డ్ టాక్తో అక్కడే ఆగిపోద్ది. కానీ ఈసారి ది ప్యారడైస్ ఏమవుద్దని చెప్పేసి నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. ది ప్యారడైస్ మాత్రం అసలు జడల్ జమానా, మోహన్ బాబు లుక్, సాంగ్స్, కాయిడ్ లోహర్ అన్ని పిచ్చి లేచిపోయింది. ప్రతి గ్లిమ్స్ కానీ అసలు వేరే ఉండేది ది ప్యారడైస్. దానికి ఏం చేస్తారో చూద్దాం. అండ్ నెక్స్ట్ జైలర్ 2 అంటే ఆల్మోస్ట్ 1000 crore మూవీ ఫిక్స్ అయిపోయినట్టే తమిళ నుంచి వెళ్ళి అని అనుకుంటాను. ఎందుకంటే జైలర్ 1లో ఒక కొక్కరొక్కరో అని చెప్పి అనిరుద్ధ్ గాని మ్యూజిక్ లేపిన సినిమాని ఈసారి కూడా కొక్కరొక్కరో అని మ్యూజిక్ పెడతాడు. ఏం పెడతాడు చూద్దాం. బీజం జైలర్ 2కి మాత్రం ఘోరం హైప్స్ ఉన్నాయి. స్టిల్ అప్డేట్స్ ఏం లేవు కానీ నెల్సన్ మండేలా గారి నుంచి వెళ్ళి కాకపోతే
కొడుతుంది ఇది జైలర్ 2,000 crores కొడుతుంది. నేను సౌత్ నుంచి అందుకే టాలీవుడ్ కన్నా నాన్ టాలీవుడ్ మూవీస్కి 2026లో ఎక్కువ హైప్ ఉంది అనేది. టాక్సిక్ అయినా కానీ, దురంధర్ 2 అయినా కానీ, జైలర్ 2 అయినా కానీ, జైలర్ 2లో అయితే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అన్నమాట నాకైతే. అసలు జైలర్ 1లో ఏముండదు కానీ బ్లాక్ బస్టర్, జైలర్ 2 అంటే ఏముండదు కానీ బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకంటే అనిరుద్ధ్ మావ కానీ బీజం అట్లా కొట్టారు. ఇక ఈ మూవీ కోసం నేను అప్డేట్ వచ్చేటప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ 2026 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్. నేను దేనికైనా ఎలివేషన్ ఇచ్చి దేనికైనా తగ్గించినా లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, లవ్ యువర్, బై బై.